లైన్ కట్ చేస్తున్నారు సార్, చూడండి మీరు. ఓకే, అది పాటించండి, కరెక్ట్ పాటించండి. ఎవరు వద్దంటున్నారు? రైట్. దిలీప్ గారు, ఒకటి ఈ రోజు రుణమాఫీ చేస్తున్నారు, అందరం స్వాగతిస్తున్నాం, కానీ ఈ కండిషన్స్ ఏంటి? మీరు ఆ రోజు ఏమో కండిషన్స్ పెట్టలే, ఈ రోజు ఏమో కండిషన్స్ పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. మార్నింగ్. నాయక్ గారికి, దేవి ప్రసాద్ గారికి, రామానికి, మీకు విషయాలు కూడా నమస్కారం. అయితే మీరే నాకంటే ఎక్కువ మీరే అడిగారు. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందనే విషయాన్ని మీరే ప్రస్తావించారు. అది వారానికి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్స్ ఎగ్జామ్షన్ లోపల కొన్ని లోటుపాట్లు ఉంటే కొందరికి రాకపోవచ్చు, అది వేరే విషయం. సిలిండర్ విషయంలో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిన విషయం మీకు తెలుసు. రైతు భరోసా పడ్డ విషయం మీకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా స్టార్ట్ అయింది. ఒకటి ఇప్పుడు ఏదైనా ఏ పథకమైనా కండిషన్స్ లేకుండా, డాటా స్ట్రీమ్ లైన్ చేయకుండా ఇంప్లిమెంటేషన్ అనేది సాధ్యపడే పని కాదు. సో మేము ఇంకా మొదటి 6 నెలల పరిపాలనలో 3 నెలలు ఎలక్షన్స్కి పోయినాం, మళ్ళీ ఇప్పుడే మళ్ళీ తేరుకున్నాం కాబట్టి ఇవన్నీ గాడిలో పెడుతున్నాం. వాళ్ళు 10 ఏళ్ల లోపల బీఆర్ఎస్ 1 లక్ష చేయడానికి మీరు అన్నట్టుగా నానా తంటాలు పడి చివరి ఇన్స్టాల్మెంట్ అందిందో లేదో, చివరికి 7,000 కోట్లు అందరేం లేదనేది ఒకట అపప్రద వాళ్ళు ముట్ట కట్టుకుని దానికి పర్యవసానం కూడా అనుభవించారు. కానీ మేము 2 లక్షల వరకు చేస్తాన దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 6,000 కోట్లు వెళ్ళిపోయినాయి. ఈ రోజు 7,000 crores పోతాయి. ఆగస్ట్ 15th లోపల మిగిలిన 16,000-17,000 కోట్లు కూడా పోతాయి. 31,000 crores బిగ్ సమ్. కానీ మీరు అన్నట్టుగా కొంతమందికి దేవి ప్రసాద్ గారు అన్నట్టుగా 1,50,000 మందికి అందకపోవచ్చు. కానీ అదే జీవో కండిషన్ సప్లై లాగానే టర్మ్స్ అండ్ కండిషన్ తో పాటు వెసులుబాటు కూడా ఉంది. ఆ జీవోలో వెసులుబాటు ఏంటంటే, బ్యాంక్ లో ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు, అగ్రికల్చర్ ఆఫీస్ లో ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు. మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మీకు రాకపోతే దయచేసి మీరు కంప్లీట్ చేయండి. మీరు కంప్లైంట్ చేసిన 1 నెల లోపల దీనికి ఖచ్చితంగా మీకు రుణమాఫీని అందజేస్తాం అనేటువంటి మాట కూడా తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక్కడకు రాకపోయినా నాదే బాధ్యత అన్నాడు ఆయన ప్రెస్ మీట్ లో ఓపెన్ గా డిబేట్ చేస్తూ. కాబట్టి ఇది పెద్ద సమస్య అని అనుకోండి. డెఫినెట్ గా మీరు ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నప్పుడు సిలిండర్ రానోడు ఉంటాడు, అయితే ఇంకోడెవడో ఎగ్జామ్షన్ 200 యూనిట్స్ రానోడు ఉంటాడు, ఇంకెక్కడో రైతు పాపం రుణం ఎలిజిబిలిటీ ఉండి రానోడు ఉంటాడు. కానీ కండిషన్స్ లేకుండా ఎట్లు ఇవ్వాలి? మేము ప్రామాణికంగా తీసుకున్న రేషన్ కార్డుతో పాటు మేమేమన్నామంటే, ఈవెన్ మీరు అది లేకపోతే పాస్ పుస్తకం చూపించినా పర్లేదు, పట్టా పాస్ పుస్తకం చూపించినా సరే మీకు ఇస్తాము అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అందులో పెద్ద అంబిగ్యూటీ ఉందని అనుకోను. బట్ డెఫినెట్లీ మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే రుణభారం ఎక్కువ ఉంది కాబట్టి. అంటే అందరికీ అవుతుందా? ఒకటి దిలీప్ గారు, ఇది అందరికీ అవుతుందా? ఇంతకుముందు దేవి ప్రసాద్ గారు చెప్పినట్లు సీతారాం నాయక్ కొన్ని కండిషన్స్ ఎక్కడ అవుతుందండి, ఏమవుతలేదు అంటున్నారు కదా, అట్లాంటిది ఏమైనా కండిషన్స్ పెట్టారండి? లేక మీరు ఇంతకుముందు ఎన్నికల ముందు చెప్పారు కదా, మీరు తీసుకెళ్ళండి 1 లక్ష తీసుకుని 1 లక్ష కూడా తీసుకెళ్ళండి, మీరు నేను December 9 తర్వాత చేస్తా అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నారు కదా అప్పట్లో. సో ఇవన్నీ అవుద్దా? మళ్ళీ దీన్ని ఎందుకు మెలికలు పెట్టారు అని? ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ తో సహా 3rd ఇన్స్టాల్మెంట్ ఇచ్చేవరకల్లా 2 లక్షల వరకు రుణమాఫీ ఆగస్ట్ 15th లోపల నేను మాఫీ చేయకపోతే ముక్కు నెలకు రాస్తానని ముఖ్యమంత్రి అన్నాడు, చాలా సార్లు అన్నాడు. అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ నోచుకుంటుంది. కానీ నేనే అన్నట్టుగా కొన్ని సందర్భాల లోపల కొందరు ఎలిజిబిలిటీ ఉండి కూడా మిస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సీతారాం నాయక్ గారు అన్నట్టు ఒక కుటుంబంలో 2-3 రేషన్ కార్డులు, అంటే 2-3 ఉంటే 1 రేషన్ కార్డు ఉన్నా 2 రేషన్ కార్డులు ఎట్లివ్వరు? ఒక హౌస్ హోల్డ్ కి ఒకటే ప్రామాణికత అంటే ఏదో ప్రామాణికత లేకుండా ఎట్లా చేస్తాం? డాటా అన్నది కూడా మీరు దేవి ప్రసాద్ గారు గమనించాలి. నేను గతంలో డిబేట్ లో చెప్పినట్టున్నా, అసలు రైతు భరోసా గాని రుణమాఫీ గాని డాటా అనేది మేము కొత్తగా సేకరించిన డాటా ఇంకా స్ట్రీమ్ లైన్ కానే లేదు. సేకరించాల్సిన అవసరం నేను ఏమంటారు దిలీప్ గారు, ఒకటి ఇప్పుడు మీరు కొత్తగా సేకరించాల్సింది ఏంది? ఆల్రెడీ ఉంటుంది కదా, గతంలో అధికారులతో పూర్తి డేటా ఉంటుంది కదా. ఇది కలెక్టరేట్ లో, అగ్రికల్చర్ ఆఫీసెస్ లో, అన్నిట్లో గత డాటా రెండింటికి సంబంధించింది పూర్తిగా సవివరంగా ఉన్నది. కాబట్టి ఈవెన్ 2 రోజుల్లో ఈ ఎలక్షన్ వస్తుందనగా దాని ఇంపాక్ట్ మా మీద పడుతున్న ఉద్దేశంతో మీకు చెప్పినటువంటి ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. రైతు భరోసా అన్నది ఎకరానికి సాయాన్ని అందరికీ ఇంతకుముందు నాయక్ సాబ్ అన్నట్టు దున్నేనోడికి, ఎందుకంటే మన స్ట్రీమ్ లైన్ చేసిన డాటా లేదు. ఆ పాత డాటా ఆధారంగానే ఇప్పుడు కొత్త డాటా రెడీ అయ్యింది. అదే పద్ధతిలో నిన్న ఉన్న ఇచ్చినటువంటిది కూడా కొత్త డాటా అదనంగా మా దగ్గర ఉన్న డాటాని వాడుకున్నాం. మేము అదనంగా కొన్ని చేర్చడమే తప్ప పాత డాటాను టోటల్ గా తిరస్కరించి సంస్కరణ దిశగా పోలేము. మేము అదే డాటా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రుణమాఫీకి వాడుకున్న డాటానే వాడి ఈ రోజు వాళ్ళు చేయలేని పని మేము చేసాం. అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది వేరు. ఈ డిపార్ట్మెంట్ ఏమైనా రుణమాఫీ, రైతు భరోసా వీటినే చూస్తుంది తప్ప కొత్త రేషన్ కార్డుల దిశగా పోదు. కొద్దిగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రేషన్ కార్డు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర దాదాపు 8 లక్షల డాటా సేకరించారు కొత్తగా వచ్చిన అప్లికేషన్ నుంచి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా పెరుగుతుండొచ్చు, అది వేరే విషయం. అది ఇవ్వడానికి కేబినెట్ సమావేశం, మళ్ళీ ఒక నిర్ణయం, ఈ 8 లక్షల మందికి ఇస్తామా లేదు 10 లక్షల మందికి ఇస్తామా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు రేపు మాకు. సో ఈ డాటా అన్నది మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం తీసుకున్న దాన్ని మేము రిజెక్ట్ చేయలేదు, దాన్నే వాడుతున్నాము. అక్కడ ఇక్కడ పొరపాటు జరిగితే జరుగుతుంది కానీ అది ఇంటెన్షనల్ గా ఓ పార్టీకి ఇద్దామనో
లేదా బిఏ కొడుకు వద్దనో ఈ పద్ధతిలో కాదు. అది టెక్నికల్ మిస్టేక్ కావచ్చు, లేదా బై ఓవర్ సైట్ కావచ్చు, లేదా రైతు సకాలంలో అవసరమైన పేపర్లు లేకపోతే లక్ష మీరు ఒకటి దిలీప్ గారు, లక్ష రుణమాఫీ అంశంలో కూడా చాలా మందికి రాలేదు అనేది గగ్గోలు పెడుతున్నారు బయట రైతులు చాలా మంది. రెస్పాన్స్ వినుంటారు తుమ్మలాషాది. అది నా బాధ్యత, ప్రతి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రైతుకు అందజేసే బాధ్యత నాది అన్నాడు ఆయన. మొన్న 10 రోజులు కూడా కావాలనుకుంటున్నాను ప్రెస్ మీట్ పెట్టి. ఓకే రైట్. రామ్మోహన్ రావు గారు, ఇది సాధ్యం కాదన్నారు, ఇది చేయలేము